Hi everyone. ఈరోజు ఇన్సర్ట్ ఇంటర్వెల్ ప్రాబ్లం చూద్దాం. You are given an array of non-overlapping intervals where intervals of I equal to start I and I represents the start and end of the ith interval, and intervals is sorted uh, in ascending order by start అంటుండు. సో స్టార్ట్ అంటే ఇది అనమాట. ఇక్కడ స్టార్ట్ ఇచ్చిండు, ఇక్కడ ఎండ్ ఇచ్చిండు కాబట్టి దీనితోటి సార్టెడ్ అయినాయి అసెండింగ్ ఆర్డర్లో. ఓకే, అయితే వాడు ఏమంటుండంటే యు ఆర్ ఆల్సో గివెన్ న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ ఎండ్, ఇక్కడ ఇచ్చిండు 2 5 స్టార్ట్ ఎండ్ దట్ రిప్రజెంట్స్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ అనదర్ ఇంటర్వెల్. ఇన్సర్ట్ న్యూ ఇంటర్వెల్ ఇంటూ ఇంటర్వెల్స్ అంటే ఇది తీసుకొచ్చి దీనిలో పెట్టాలి. ఇంటర్వెల్స్ ఈజ్ స్టిల్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై స్టార్ట్ అంటుండు. అయితే ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి, కానీ ఇది సార్టెడ్ ఆర్డర్లోనే ఉండాలి. సార్టెడ్ ఆర్డర్ బై ఇది అంటుండు. అయితే ఇంటర్వెల్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ అంట. ఓవర్లాపింగ్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 3 ఉంది కదా, ఇక్కడ 6 to 9 ఉంది. సో ఇవి నాన్ ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ అంటే ఇంకొకటి వచ్చేసి 3 to 4 అంటే ఈడ 3 ఎండ్ కాకముందుకే ఇంకోటి వచ్చేసింది అనమాట. 2 ప్యారలల్లీ ఒకటేసారి ఉంటాయి అన్నమాట. సో అవి ఓవర్లాపింగ్ అంటారు. ఇది నాన్ ఓవర్లాపింగ్. అయితే మర్జ్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ ఇఫ్ నెససరీ అంటుండు. అయితే ఓవర్లాప్ అయినాయి అనుకో, కొత్తది ఓవర్లాప్ అయింది అనుకో, ఇది 2 to 5 ఉంది కదా. సో 2 to 5 ఉన్నది, దీన్ని మర్జ్ చేయమంటుండు. ఈ 1ది ఈ 5ది మర్జ్ చేయమంటుండు. 1 3ది 2 5ది మర్జ్ చేసి వాడు మర్జ్ చేస్తే ఎంత అవుతుంది, 1 5 అవుతుంది. సో ఇది 1 ఇది 5, సో 1 5 అవుతుంది. సో మర్జ్ చేయమంటుండు. అయితే రిటర్న్ ఇంటర్వెల్స్ ఆఫ్టర్ ఇన్సర్షన్. నోట్ దట్ యూ డోంట్ నీడ్ టు మాడిఫై ఇంటర్వెల్స్ ఇన్ ప్లేస్. యూ కెన్ మేక్ అ న్యూ అరే అండ్ రిటర్న్ ఇట్. సో ఇదే అరేలా మాడిఫై చేయకుండా కొత్త అరే తీసుకొని యాడ్ చేసుకుంటూ పోయి ఇది కూడా యాడ్ చేయవచ్చు అంటుండు. అయితే ఇప్పుడు మనకు అర్థమైపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కొత్త ఇంటర్వెల్ మనం తీసుకొని 2 5 తీసుకొని 1 3లో పెడితే ఈడ దాకా వచ్చింది. 1 5 మనం అటాచ్ చేసినాం, ఇంకా 6 9 వచ్చింది. అయితే మన లాజిక్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది ఒక ఇంటర్వెల్. అయితే మన న్యూ ఇంటర్వెల్ అనేది ఓవర్లాప్ కాలేదు అంటే కాని సినారియో వచ్చేసి దీని తర్వాత ఉండవచ్చు, దీని తర్వాత ఉండొచ్చు. దీని తర్వాత ఉన్నదంటే ఓవర్లాప్ కాలేదన్నమాట. లేదా దీని ముందు ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొచ్చు. అయితే అప్పుడు మర్జ్ చేయక్కర్లేదు, నాన్ ఓవర్లాప్ అప్పుడు మర్జ్ చేయక్కర్లేదు. సో మనం డైరెక్ట్గా ఈ ఉన్న ఇంటర్వెల్ పెట్టేయచ్చు అనమాట. తర్వాత అది ఓవర్లాప్ అయినాయి అనుకో, సో ఓవర్లాప్ అయితే ఇది ఒకటి వచ్చేసి ఇది ఇక్కడ ఉందనుకుందాం. సో మనకు తెలుసు ఇది కనుక దీని తర్వాత ఇది కనుక గ్రేటర్ అయిందనుకో దీనికంటే, సో అప్పుడు ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. దీనికంటే ఇది గ్రేటర్ అయినప్పుడు ఇంకా ఇది వచ్చేసి ఈడి దాకా, అంటే ఇది 5 ఉందనుకో, ఇది 5 అనుకుందాం. సో ఇది 5, ఈడి దాకా 5, ఈ 5 దాకా మనది కనెక్ట్ అయినా దీనికంటే ఎక్కువ ఉన్న దీనితోటి మర్జ్ చేస్తాం అనమాట. సో మనం ఏం చెక్ చేస్తామంటే ఫస్ట్ కండిషన్ వచ్చి ఫస్ట్ కండిషన్ నాన్ ఓవర్లాపింగ్ అనమాట. నాన్ ఓవర్లాపింగ్ అంటే నాన్ ఓవర్లాపింగ్ కండిషన్ వచ్చేసి న్యూ ఇంటర్వెల్ వచ్చేసి ఓల్డ్ ఇంటర్వెల్ బయట ఎక్కువనన్నా ఉండాలి, ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్ కంటే ఎక్కువ ఉండాలి, ఈ ఎండ్ కంటే ఈ ఓల్డ్ ఇంటర్వెల్ ఎండ్ కంటే ఈ న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ ఎక్కువ ఉండాలి. లేదంటే న్యూ ఇంటర్వెల్ ఎండ్ కంటే
పెద్దగుండాలి. ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్. హ్మ్. ఈ 2 కండిషన్స్‌లో నాన్ ఓవర్‌లాపింగ్. అదే ఓవర్‌లాపింగ్ అంటే అప్పుడేం ఏం కండిషన్? ఓవర్‌లాపింగ్ అంటే దీనికంటే తక్కువుంటది. సో, ఓల్డ్ ఇంటర్వెల్ ఎండ్ కంటే ఏంది? న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ తక్కువుంటది. ఇంకా అది గాకుండా ఈక్వల్ టు గూడా ఉండొచ్చు. న్యూ ఇంటర్వెల్ ఇది ఇంకా ఇది ఈక్వల్ ఉన్న ఓవర్‌లాప్ అయినట్టే. సో, అంటే ఇది 4 దాకున్నా ఓవర్‌లాప్ అయినట్టే. సో, న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ఇంటర్వెల్ ఎండ్ ఉండొచ్చు. ఇంకా న్యూ ఇంటర్వెల్ ఎండ్ అన్నది ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్ అంత ఉండొచ్చు. ఇంకా ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్ కంటే ఎక్కువుండొచ్చు. సో, ఈడి దాకా ఉండొచ్చు. ఇంకా ఇంతకంటే ఎక్కువుండొచ్చు. సో, అది కండిషన్ అనమాట. సో, ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్. సో, ఇప్పుడు మనం ఈ కండిషన్ వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ దీనిలుల్ల స్టార్ట్‌లుల్ల మినిమమ్ తీసుకుంటాం మెర్జ్ చేసేటప్పుడు. ఇంకా ఎండ్స్‌లల్ల మాక్సిమం తీసుకుంటాం. అప్పుడు మనకి ఈ మొత్తం వస్తదనమాట. ఈడి దాకా వస్తుంది. సో, అప్పుడు ఇప్పుడు మెర్జ్ చేయాలంటే ఓవర్‌లాప్ అయినప్పుడు మెర్జ్ చేస్తాం గదా! మెర్జ్ వచ్చేసి మెర్జ్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ స్టార్ట్ వచ్చేసి మనకు ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్, న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ దీనిలుల్ల మాక్సిమం గావాలి మనకు. సో, మినిమమ్ గావాలి. స్టార్ట్ వచ్చేసి మినిమమ్ ఉంటుంది. ఎండ్ వచ్చేసి మాక్సిమం ఉంటుంది. సో, సిమిలర్‌లీ మనకు మ్యాక్స్ వచ్చేసి ఎండ్స్ ఉంటాయన్నమాట. ఓల్డ్ ఇంటర్వెల్ ఫస్ట్, న్యూ ఇంటర్వెల్ ఫస్ట్ ఇండెక్స్. సో, అప్పుడు మనకొస్తుందన్నమాట. అదే మనం అదే మనం ఈ కొత్త రిజల్ట్‌కి యాడ్ జేసుకోవాలన్నమాట. ఈ న్యూ ఇంటర్వెల్ యాడ్ జేసుకోవాలి కొత్త రిజల్ట్‌కి. మిగతాయి నాన్ ఓవర్‌లాపింగ్ అనేటివి అట్లనే యాడ్ జేసుకోవచ్చన్నమాట. వితౌట్ మర్జింగ్ మనం యాడ్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇది నాన్ ఓవర్‌లాపింగ్ కాబట్టి మనం డైరెక్ట్‌గా రిజల్ట్‌లోకి యాడ్ జేసుకోవచ్చు. ఇప్పుడు కోడ్ జూసుకుంటే మనకొచ్చేసి లెంత్ చూసుకోవాలి. ఇంటర్వెల్స్ లెంత్ ఉందా లేవా? ఇంకా లెంత్ కాకుండా మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసి అరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ లూప్‌లో వెన్ ఐ అన్నది స్టార్ట్ అనుకుందాం. ith ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో, i ఈజ్ లెస్ దాన్ n అండ్ ఫస్ట్ కండిషన్ నాన్ ఓవర్‌లాపింగ్. సో, నాన్ ఓవర్‌లాపింగ్ ఎప్పుడైతది? ఓల్డ్ ఇంటర్వెల్ అన్నది ఇంటర్వెల్స్ ఆఫ్ i ఆఫ్ 1 ఈజ్ లెస్ దాన్ న్యూ ఇంటర్వెల్ ఆఫ్ స్టార్ట్. సో, ఇప్పుడు రిజల్ట్ పంపుతుంటాం అన్నమాట. సో, స్టార్ట్ కంటే ఫస్ట్ న్యూ ఇంటర్వెల్ అన్నది అన్నిటికంటే వెనకాల ఉందంటే మనం ముందలవన్నీ రిజల్ట్‌లోకి పంపుతాం. సో, అదే నేను చేస్తున్నా. సో, ఈ ముందలవన్నిటికి పంపించేస్తున్నా రిజల్ట్‌లోకి. పంపించి ఇండెక్స్ మూవ్ చేస్తున్నా. ఇప్పుడు మనకెప్పటిదాకా ఎళ్తుంది? ఇది మన న్యూ ఇంటర్వెల్ అన్నది ఎప్పుడైతే ఓల్డ్ ఇంటర్వెల్స్‌కి తక్కువున్నంత వరకు ఎళ్తాయి. ఎప్పుడైతే న్యూ ఇంటర్వెల్ మధ్యలోకొచ్చేసిందనుకో, అంటే దీనికంటే తక్కువుందనుకో, అప్పుడు
దీనికంటే తక్కువున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కండిషన్ మార్చుకుంటాం. i లెస్ థాన్ n అది ఎట్లాగో మనకు తక్కువుంటదని తెలుసు. అయితే మనం ఇప్పుడు న్యూ ఇంటర్వెల్ లాస్ట్‌ది తీసుకుంటాం. లాస్ట్‌ది మనకు ఈదర్ ఈక్వల్ టు అన్నా ఉండాలి, లేకపోతే గ్రేటర్ అన్నా ఉండాలి. గ్రేటర్ థాన్ ఏంది? న్యూ ఇంటర్వెల్ షుడ్ బి ఈదర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ థాన్ ఓల్డ్ ఇంటర్వెల్. ఫస్ట్. సో, ఓల్డ్ ఇంటర్వెల్ కంటే ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్టింగ్ కంటే అంతన్నా ఉండాలి, ఈక్వల్ టు అన్నా ఉండాలి. ఓకే. ఎందుకంటే ఎట్లాగో దీనికంటే తక్కువుంది. సో, దీనంత ఈక్వల్ అన్నా ఉండాలి, దీనికంటే ఎక్కువనన్నా ఉండాలి. ఈ న్యూ ఇంటర్వెల్ అన్నది. సో, ఇప్పుడు న్యూ ఇంటర్వెల్ వచ్చేసి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 0 వచ్చేసి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 0 ఓల్డ్ ఇంటర్వెల్ వచ్చేసి ఇంటర్వెల్స్ ఆఫ్ i డాట్ మినిమమ్. ఇప్పుడు సిమిలర్లీ ఫస్ట్‌ది మాక్సిమం. ఇప్పుడు i+1 చేస్తాం. ఇండెక్స్ మూవ్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన న్యూ ఇంటర్వెల్ వచ్చేసి మనం దీనిలో క్రాస్ చేస్తాం. ఇప్పుడు i లెస్ థాన్ n. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైతే ఇంకా రిమైనింగ్‌వి మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు. ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసి మిగిలిన ఇంటర్వెల్స్ అన్ని పాస్ చేసుకుందాం. ఇంటర్వెల్స్ ఆఫ్ i+1 రిజల్ట్. అరే విత్ 2 ఫెయిల్డ్ పరిజన్ ఆఫ్ ఫెయిల్డ్ అంట. ఓకే. ఇక్కడొచ్చేసి మనకు 0th ఇండెక్స్, ఇదొచ్చేసి ఫస్ట్ ఇండెక్స్, ఇదొచ్చి i. అయితే ఇక్కడ కోడ్ చూసుకుంటే మనకు ఇప్పుడు ఓల్డ్ స్టార్ట్స్ ఉంటాయి కదా! ఓల్డ్ స్టార్ట్స్ ఇట్లా ఉన్నాయి. ఈడ అంటే ఓల్డ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా! ఇట్లా ఓల్డ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఇంకా ఈడొకటి న్యూ ఇంటర్వెల్ ఉంది. ఇంకా ఈడ ఓల్డ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. అయితే మనం ఏవేవి పంపాలి? ఓల్డ్ ఇంటర్వెల్స్ అన్నీ న్యూ స్టార్ట్ కంటే తక్కువ ఉన్నాయి అన్నమాట. తక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్ ఇది. ఓల్డ్ ఇంటర్వెల్ ఎండ్. ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్. సో, ఓల్డ్ ఇంటర్వెల్ ఎండ్. ఓల్డ్ ఇంటర్వెల్ స్టార్ట్ అండ్ ఎండ్. ఇది న్యూ ఇంటర్వెల్ స్టార్ట్, న్యూ ఇంటర్వెల్ ఎండ్. సో, ఇవన్నీ ఓల్డ్ ఇంటర్వెల్స్ ఎండ్స్ కంటే ఓల్డ్ ఇంటర్వెల్స్ ఎండ్స్ న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ కంటే తక్కువున్నాయన్నీ ఎళ్ళిపోతున్నాయన్నమాట రిజల్ట్‌లకి. సో, రిజల్ట్‌లకి మనం ఏం పంపుతున్నాం? ఇది పంపుతున్నాం. ఇంకా ఇది పంపిస్తున్నాం. ఇంకా ఇది పంపిస్తున్నాం. ఓకే. దాని తర్వాత మళ్ళీ రిజల్ట్‌లకి ఇటు సైడ్ రిజల్ట్ పెడుతున్నా. సేమ్ రిజల్ట్. ఇది పంపుతున్నాం. ఇది పంపించేస్తున్నాం.
ఇది పంపించేస్తున్నాం. ఏవి న్యూ ఎండ్ కంటే ఎక్కువున్న న్యూ స్టార్ట్స్ అన్నీ పంపించేస్తాం. సో, న్యూ స్టార్ట్, న్యూ స్టార్ట్. న్యూ స్టార్ట్. సో, ఇదొక సినారియో. అయితే ఫస్ట్‌లీ మనం ఇవి పంపుతాం. ఈడి దాకా పంపుతాం. అంటే ఇప్పటి వరకు మనకు మనం ఏం పంపినాం? ఓల్డ్ ఎండ్స్ దీనికంటే న్యూ స్టార్ట్ కంటే తక్కువున్నాయన్నీ పంపించేసినాం. సో, మన దగ్గర న్యూ స్టార్ట్ కంటే ఓల్డ్ ఎండ్స్ ఎక్కువున్నయి ఏం లెవ్వు. ఫస్ట్ ఇవి పంపిన తర్వాత ఓల్డ్ ఎండ్స్ న్యూ స్టార్ట్ కంటే ఎక్కువున్నయి లెవ్వు. సో, ఇవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకేముంటాయి? ఇప్పుడు ఓల్డ్ స్టార్ట్ అన్నది, ఓల్డ్ ఎండ్ అన్నది న్యూ స్టార్ట్ కంటే ఇది న్యూ అనుకుంటే, ఇది న్యూ అనుకుంటే, ఇప్పుడు మనకు న్యూ స్టార్ట్ కంటే ఓల్డ్ ఎండ్స్ తక్కువున్నయి పోయినయి. ఇప్పుడు మనం దాని మీద వరీ అక్కర్లేదు. న్యూ ఎండ్స్, న్యూ ఎండ్స్ అయి న్యూ ఎండ్స్ ఓల్డ్ స్టార్ట్ కంటే ఎక్కువున్నయి మనం జూసుకోవాలనమాట. సో, ఇప్పుడు న్యూ ఎండ్స్ ఓల్డ్ స్టార్ట్స్ కంటే ఎక్కువున్నయి, లేకపోతే ఈక్వల్ టు ఉన్నాయన్నీ జూసుకోవాలనమాట. సో, ఇది ఓల్డ్ ఎండ్ అనుకుంటే ఈ 2 ఈక్వల్ ఉండొచ్చు. సో, ఓల్డ్ స్టార్ట్, ఓల్డ్ ఎండ్. సో, దీనికంటే ఎక్కువనన్నా ఉండొచ్చు. ఓల్డ్ స్టార్ట్ కంటే ఎక్కువనన్నా ఉండొచ్చు. ఈడ గూడా ఎక్కువుంది. లేదంటే ఈక్వల్ టు అన్నా ఉండొచ్చు. సో, ఆడిదాకా మనం ఇవి మెర్జ్ చేస్తామనమాట. ఈ 3 మెర్జ్ చేస్తాం ఈ సినారియోలలో. సో, మనం ఏం చెక్ చేస్తాం? ఓల్డ్ స్టార్ట్, న్యూ ఎండ్. ఈ సినారియోలో సినారియోలో ఓల్డ్ స్టార్ట్, న్యూ ఎండ్. ఎందుకంటే న్యూ స్టార్ట్ కంటే ఓల్డ్ ఎండ్స్ ఉన్నాయన్నీ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాం. మనకు ఇంకా ఓల్డ్ ఎండ్ అవసరం లేదు. ఓల్డ్ స్టార్ట్ కంటే ఎక్కువున్నయే మనకు గావాలి. అదనమాట. దాని తర్వాత ఇదంతా మెర్జ్ అయిపోయిన తర్వాత ఇవి మెర్జ్ అయితాయన్నమాట. సో, ఇవి మెర్జ్ అయిపోతాయి.